పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసం రాగానే బోనాల పండగ చేస్తారు. 200 సంవత్సరాల క్రితం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇదొక ఆచారంగా కూడా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు బోనాలు అమ్మవారికి భోజనం ప్రకృతి, బోనం వికృతి. తెలుగు ఛందస్సు వ్యాకరణం ఎక్స్పర్ట్స్కి ఇది బాగా నాలెడ్జ్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన ఉంటుంది. చదువు రాని వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, విషయం తెలుసుకోవచ్చు. భోజనం ప్రకృతి, బోనం వికృతి. బోనాలు అమ్మవారికి సమర్పించటమే ఈ బోనాల పండుగ. అమ్మవారు శాంతించి ప్రజల మీద చల్లని దీవెని వెలువడటం వల్ల ఆ మహమ్మారి పోతుందని ప్రజల నమ్మికగా ఈ ఆచారం, ఈ పండుగ ఏర్పడ్డది. సో హైదరాబాద్లో మనం వీడియో చేశాం. హైదరాబాద్లో ప్లేగు వ్యాధి మహమ్మారి ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి, సో 1813లోనే జగదాంబికాలయం ప్రాంతంలో, గోల్కొండ కోట ప్రాంతంలో అబుల్ హాసన్ తానీషా పాలనా కాలంలోనే ఈ బోనాల ఉత్సవాలు జరిగాయని చెప్పేసి ఆధారాలు ఉండగా మనకి తెలుస్తూ ఉన్నది. సో 1808 మూసీ నదులు వచ్చినప్పుడు కూడా నిజాం, మీర్ మహబూబ్ అలీ, అదేవిధంగా మంత్రి కృష్ణప్రసాద్ ఈ బోనాల ఉత్సవాలని చేశారు. అంటే ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకట్ట వేసి అమ్మవారు చల్లని దీవెనల ప్రజల మీద ఉండాలని చెప్పేసి ఇదిగా ఉంటుంది. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి మహంకాళి బోనాల్ టెంపుల్ని ఆవిష్కరణ చేశారు. దాని తర్వాత 7వ నిజాం కాలం నుంచి సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి ఇవి మనకి వినపడతా ఉన్నాయి, కనపడతా ఉన్నాయి. ఇంకా భోజనం అనేది ప్రకృతి, బోనం అనేది వికృతి. తెలుగు భాషలో ఇప్పటికే దానికి సంబంధించి చెప్పాం. సో ఇది పరిస్థితి. మనం ఇక బోనాలకు సంబంధించి వచ్చినప్పుడు నివేదనలే బోనాలు, ప్రజల యొక్క నివేదనలు. మా కష్టాలు అంటే సీజన్ వేసవికాలం అయిపోయి వర్షాకాలం వచ్చినప్పుడు ప్రకృతి చేంజెస్ వస్తాయి. దానివల్ల సీజనల్ వ్యాధులు, జ్వరాలు, ఇతర దోమలు పెరగటం, ఇతర దోమల వల్ల వచ్చే వ్యాధులు వస్తుంటే వాటి నుంచి కాపాడమని, అదేవిధంగా వరదలు వస్తుంటే ప్రకృతి వైపరీత్యాలు, వాటి నుంచి కాపాడమని ఇప్పుడున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. వాతావరణం ఎట్లుంటుంది, ఎల్నినో ఎఫెక్ట్ కూడా తెలిసేది కాదు ప్రజలకి. వాతావరణం ఎట్లుంటుంది, కరువు రోజులు ఎట్లుంటాయి, అతివృష్టి ఏంటి, అనావృష్టి ఏంటి, క్లైమేట్ చేంజ్ చేసింది, శాటిలైట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లేని రోజుల్లో అమ్మవారి మీద భారం వేసి ప్రజలు ఆ విధంగా జీవించేవాళ్ళు. అప్పటికి వాళ్ళకి ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోవటం, దేవుడి మీద భారం వేశారు. వాళ్ళే గ్రామ దేవతలు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాటిలలో పోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మారమ్మ, నాగమ్మ, మా ముత్యాలమ్మ అంటే శ్రావణ మాసంలో చేస్తారు, మైసమ్మ, ఉప్పలమ్మ, వీళ్ళంతా గ్రామ దేవతలు. సో అమ్మవార్లకు సంబంధించి మొక్కుతారు. సో ఆ విధంగా ముందుకెళ్ళే పరిస్థితిని మనం చూస్తుంటాం. బోనాన్ని కొత్త కుండలో పెట్టుకొని పాయసం, పాలు, పెరుగు, బెల్లం, కొన్ని ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని తాంబూలంలో పెట్టుకొని ఆ విధంగా పోతారు. కొత్త కుండలో అట్లా పెట్టుకొని పోతారు. సో ఒక్కొక్క పద్ధతి. ముత్యాలమ్మకి ఇంకో పద్ధతి అట్లా ఉంటుంటాయి. ఇక పోతురాజు అమ్మవారికి సంబంధించి సోదరుడు. సో వేప కొమ్మలు కట్టుకొని బలమైనటువంటి మనిషిగా మనకి కనిపిస్తాడు. అది పరిస్థితి. సో కొత్త బట్టలు, చీరలు, నగలు ధరించి అమ్మవారికి తలస్నానం చేసి ఈ బట్టలు, నగలు ధరించి, కొత్త బట్టలు, కొత్త నగలు కొత్తవి ఉంటాయిలే, కొత్త బట్టలు, నగలు ధరించి అమ్మవారి బోనం పట్టుకొని అమ్మవారికి నివేదన చేస్తారు. సో ఆ విధంగా ముందుకు పోతారు. ఇది బోనాలకు సంబంధించింది. ఈ 2026కి సంబంధించి బోనాలు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతాయి. ఇది ఇక ముత్యాలమ్మ ఈ ఆగస్టు 13 అంటే ఆగస్టు 14 నుంచి మళ్ళీ అదొక నెల రోజులు ముత్యాలమ్మ ఆదివారాలు పెట్టుకుంటుంటారు. సో ఇది ముత్యాలమ్మకి సంబంధించి బోనాల పండుగకు సంబంధించింది. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరిగితే ముత్యాలమ్మ పండుగ, ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం జరిగి శ్రావణ మాసంలో జరుగుతాయి. ఈ గ్రామ దేవతలు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం బాగుండాలని, ప్రకృతి వైపరీత్యాలు అరికట్టాలని, పంటలు చక్కగా పండాలని చెప్పేసి అమ్మవార్లని కొలువులు కొలిసి, మొక్కులు మొక్కి, కోళ్ళు, గొర్రెలు, మేకలు బలులు ఇచ్చి, అదేవిధంగా పాయసం వండి, దద్దోజనం వండి, సాంబారు అన్నం వండి, సాంబారు కలిపిన అన్నం, పెరుగన్నం, చక్కెర పొంగలి, రకరకాల పద్ధతుల్లో అమ్మవారికి నివేదన పెడతా ఉంటుంటారు. ఆ విధంగా అమ్మవారికి చల్లని చూపు ఉంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే ప్రజలు బాగుంటారని, రోగాలు రాకపోతే ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉంటే పనులు చేసుకుంటారని,
ఎంత చేసుకున్నా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఉంది. గ్రామ దేవతలు అనేది అది సంస్కృతి, ఒక ఆచారం, వైభవం, అదొక సాంప్రదాయం, అదొక పండగ అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం అనేది ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలలో వస్తుంటాయి. కొద్దిగా అటు ఇటుగా కొన్ని రోజులు అటు ఇటుగా ఉన్న. సో ఇది పరిస్థితి. తెలుగువారు అంతా జరుపుకునే పండుగ. సో బోనాల పండుగ అయితే ప్లేగు వ్యాధిని అరికట్టడం కోసం ఇలా మనం చూసిన చార్మినార్ అది నిర్మాణం కూడా చేసినట్టుగా ముస్లిం నవాబులకు సంబంధించిన పరిపాలన మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ప్రకృతి వైపరీత్యాల కోసం ప్రజలు ఆ రోజుల్లో జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరిగేది. సరే ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినట, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత, వైద్య విధానం పెరిగిన తర్వాత ఇంకొక పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రకృతి నుంచి కాపాడుకోవటం అయితే ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తూ ఉంది. సో బొందలగడ్డలు చేసి మళ్ళీ అతివృష్టి అనావృష్టిలోకి నెట్టేసే పరిస్థితి. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం లాగానే తయారు చేస్తున్నారు ఎదవలు. కొద్దిమంది అంటే కేంద్ర పాలకులు, రాష్ట్రాల పాలకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం మీద వీళ్ళంతా ప్రకృతిని విధ్వంసం చేసి మళ్ళీ అతివృష్టి అనావృష్టి కరువు కోరల్లోకి ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేసే కార్యక్రమం. ఇందులో ప్రధానంగా ధనికులు ఏ దేశంలో బాగుంటే ఆ దేశంలో పోయి సెటిల్ అవుతూ ఉన్నారు. పేదలు, ముఖ్యంగా నిరుపేదలు, అభాగ్యులు, అనార్థులు, దీనులు ఈ ఏ దేశంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా వీళ్ళు ఎక్కువ కష్టాలు నష్టాలు పాలవుతూ ఉన్నారు. సో ఈ దుర్మార్గాన్ని అరికట్టడం కోసం మంచి పాలకులను ఎన్నుకోండి. ఓటుకు నోటు తీసుకోబాకండి. మంచి పాలకులను ఎన్నుకోండి. ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళు చేయండి. ఒకే మిల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్లు ఇండియా కూటములు. సో వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళతో శాశ్వత ఫ్రెండ్షిప్, బాండెడ్ కాంట్రాక్ట్లను రాసి ఇవ్వకండి. రెడీమేడ్గానే ముందుకు వెళ్ళండి. ఎవరిని నమ్మలేము. సో పెద్దలారా, మిత్రులారా, సో ఈ సందర్భంగా ఆషాఢ మాసం బోనాల అమ్మవారికి నమస్కారం. అదేవిధంగా రాబోయే శ్రావణ మాసానికి సంబంధించి ముత్యాలమ్మ తల్లికి నమస్కారం. ప్రజల జీవితాలు బాగుండాలని ప్రకృతి ఎల్నినో ఎఫెక్ట్ నుంచి ప్రజలందరినీ బయటపడేయండి. అదేవిధంగా ఆహార భద్రతకి ఇబ్బంది లేకుండా, ధరలు పెరగకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా, అవినీతి అధికారులకు శిక్షలు పడేలాగా ఖచ్చితంగా ప్రకృతి వైపు అవకాశం ఉంటే వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి పంటలు పండేలాగా ప్రజల ఆరోగ్యం, దోమల కాట్ల వల్ల సీజనల్ వ్యాధుల నుంచి, డెంగ్యూ వ్యాధుల నుంచి ప్రజలు జాగ్రత్తగా బయటపడగలిగే విధంగా ఈ కాలాన్ని నడిపించమని చెప్పేసి అమ్మవార్లకి బోనాలు అమ్మవార్లకి సమర్పించే అమ్మవార్లు పేర్లన్నీ చెప్పాను. బోనాలు సమర్పించే అమ్మవార్లు అయితే ఎవరైతే ఉన్నారో, ముత్యాలమ్మ అంటే శ్రావణ మాసంలో ఉంటుంది. బోనాలు సమర్పించే అమ్మవార్లు పోచమ్మ, ఎల్లమ్మ తల్లి, మారెమ్మ, పోలేరమ్మ, నాగమ్మ, ముత్యాలమ్మ, శ్రావణ మాసం, మైసమ్మ, ఉప్లమ్మ, అయితే గ్రామదేవతలు వీళ్ళందరినీ మా పూర్వీకులు కొలిసినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి ప్రణామాలు తెలియజేస్తూ సో ప్రజలకి మీ దీవెనలు కావాలని చెప్పేసి భూమికి, ప్రకృతికి, పర్యావరణానికి, భూమి మీద యావత్ భూమికి, భూగోళానికి మీ ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రెండాలి పెద్దలారా.